హలో ఫ్రెండ్స్, ఇవి చేపలు మీరు చూస్తున్నారు కదా. ఇవి ఏం చేశానంటే నేను బాగా శుభ్రంగా కడిగాను. ఇవన్నీ మెత్తటి ముక్కలు తీసుకున్నాను. ఈ మెత్తటి ముక్కలన్నీ ఫిల్టర్ అయిపోయిన తర్వాత దీంట్లో వేస్తున్నాను. సో చూడండి, ఈ ముక్కలన్నీ ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లో వేస్తున్నా. సో చూసారు కదా, ఇవేమో తలకాయ, ఇట్లాంటి ముక్కలు, తోక ముక్క, ఇట్లా ఈ ముక్కలు. ఇందులో మాత్రం మంచి ముక్కలే తీసుకున్నాను నేను. ఇందులో నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తా. ఇదేం కూర చేస్తాను, ఇదేమో రేపు చేసేటప్పుడు చెప్తా మీకు. ఇది మాత్రం ఇప్పుడు అయిపోతుంది. సరే, రేపు కాదు, నేను ఇది చేసేటప్పుడు చెప్తాను. దీన్ని ఏమేం చేస్తున్నానో చెప్తున్నా. దీంట్లో ఏం చేస్తున్నానంటే దీంట్లో కూడా అల్లము జీలకర్ర, అట్లాగే ఇట్లన్నిట్లో అట్లాగే వేస్తాను. ఇది మన మెయిన్, ఈ కూర కాదు, ఇది మనకు ఇప్పుడు కావాల్సింది, ఇది కాదు. సో దీంట్లో ఇంకేం చేస్తున్నానంటే కాస్త ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. దిస్ ఈజ్ లగ్డంగ్ పసుపు అండి, లగ్డంగ్ పసుపు మా గార్డెన్లోదే. సో ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసాను, ఒక 2 స్పూన్లు. ఎందుకంటే నేనే వేస్తున్నాను కదా, అందుకని ఈ చిన్న స్పూను, ఈ స్పూన్తో రాక్ సాల్ట్ వేసాను. సో ఇందులో కారం వేస్తున్నా, సరిపడినంత, ఎవరు ఎంత తింటారో అంత. నా స్పూన్ చూశారు కదా, కట్టె స్పూను, చిన్నది, ఎవరికి ఎంత అంటే అంత. సో ఫ్రెండ్స్, దీనిలో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మెంతి పొడి, ఆవాలు ఇవన్నీ కలిపి నేను పడతానండి, మసాలా పొడి. ఇందులోనే కాస్త చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కూడా వేసాను. ఇదొక 2 స్పూన్లు అంతే వేస్తున్నా. ఓకే, ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ముక్కకు పట్టేటట్టు బోత్ సైడు కలుపుకొని నేను ఇట్లా పెట్టేస్తున్నానండి. దీన్ని ఫ్యూ అవర్స్, 2 to 3 అవర్స్, మినిమం 3 అవర్స్ ఉంటే చాలు. మ్యాక్సిమం మినిమము 3 అవర్స్, లేదంటే మ్యాక్సిమం 3 అవర్స్ ఉంచుకుంటే చాలు. తర్వాత మినిమం 2 అవర్స్లో ఉంచుకుందాం. ఇట్లా టైంని బట్టి మనం చూసుకోండి. ముక్క మంచిగా మ్యారినేట్ అవుతుంది, మనం అన్నీ వేసినవన్నీ ఇందులో కలుస్తాయి. సో దీన్ని ఇట్లా ఉంచేసుకుందాము. ఆ కూర చేసుకుందాము. ఈ కూర చాలాసార్లు చూపించాను కనుక ఇప్పుడు చూపించను. ఇది మాత్రం తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, మారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ముక్కలు, చేప ముక్కలు. సో దీన్ని వేయించుకుందాం మనం ఇప్పుడు. 2 డబ్బాలు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు కడుగుతాను. చేప ముక్కలు ఇట్లా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఒక 2 స్పూన్ల కారం. ఆల్రెడీ మనం చేపలు వేయించి పెట్టుకున్నాం కదా, సరిపోతుంది. కాస్త ఉప్పు, ఆల్రెడీ ఇందులో మనకు పసుపు ఉంది కనుక, నేను పసుపు రంగులోనే ఉంది కనుక ఇందులో పసుపు వేయట్లేదు. ఎందుకంటే చేపలు వేయించిన దాంట్లోనే ఇది వేసాను కనుక.
చిన్న టమాటాలు మన చెట్ల నుంచి పండినవి, ఇది చిన్నవి ఒక 5 తీసుకున్నానండి. ఉల్లికాడలు కట్ చేస్తున్నాను. ఇవి మన ఇంట్లోనియేనండి, మన గార్డెన్లో. ఉల్లికాడ కూడా దీంట్లో వేసేసాను. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. సో స్టవ్ అయితే బంద్ చేసేసాను. ఇక ఫ్రెండ్స్, ఇవి ఇంతలో వేసాను, ఉప్పు వేసాను, చెక్క, లవంగాలు, యాలకులు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ మసాలా పౌడర్ వేసాను. అన్నంలో కొంచెం పెద్దగా ఏం అక్కర్లేదు. వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను, కాలేదు. సో అందుకనే మళ్ళీ చేయవలసి వచ్చింది. ఓకే, ఇదిగో ఇట్లా కింద అరిటాకేసి ఇట్లా పెడుతున్నానండి. అన్నం వేస్తున్నాను. మనం కూర చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇట్లాగా ఉల్లిగడ్డల వరకు టమాటాలు అవన్నీ వేసుకుని, సో దీన్ని ఒక లేయర్గా వేస్తున్నా. గార్నిష్ చేస్తున్నాను. ఇదిగా నాడు ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేస్తున్నా. సో మనకు కొంచెం పులుపు కావాలంటే తినేటప్పుడు కాస్త నిమ్మకాయ పక్కన పెట్టుకుని కలుపుకోవచ్చు వేడి వేడి అన్నంలోను. సో ఇప్పుడు వేస్తే కింద దాకా పోతుంది. ఇది తర్వాత దించిన తర్వాత కూడా మనం ఆ వేడి వేడి అన్నంలో వేసుకుంటే అది బ్యాలెన్స్డ్గా అవుతుంది. దింపిన తర్వాత చూద్దాము. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే మనకి ఇది ఒక్క నిమిషం, ఇది మళ్ళీ ఫ్రెండ్స్ దీని మీద 2 లేయర్ చొప్పున అరిటాకు వేసుకున్నామండి. ఇది ఇట్లా కవర్ చేసేసాను. దీని మీద మనం ఇడ్లీ పెట్టేసి ఫ్రెండ్స్ మన బిర్యానీ అయిపోయింది. ఫ్రెండ్స్, అరిటాకులో ఫిష్ బిర్యానీ. ఈ ఫీలింగ్ మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు ఇట్లా? నేనైతే చిన్నప్పుడు తిన్నానండి. సో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఇప్పుడు తింటున్నా. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.